వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని చూసి వైఎస్ఆర్ కేసీఆర్ లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. గతంలో కూడా ఇచ్చాను నేను ఇది సేమ్ వీడియో ఒకటి. బట్ ఈరోజు నేను తీసుకోబోతున్న టాపిక్ వేరే. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు నుంచి నిజంగానే కేసీఆర్ వైఎస్ఆర్ నేర్చుకోవాల్సిన సందర్భం ఉందా అంటే ఉంది. చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అటు వైఎస్ఆర్ ఆయన సమకాలీకుడే, కానీ కేసీఆర్ మాత్రం ఆయన సమకాలీకుడు అయినప్పటికీ బట్ ఆ పార్టీ నుంచి ఆ పార్టీలో చూస్తే టీడీపీ నుంచి ఆయన జూనియరే, చంద్రబాబు నాయుడు జూనియర్గానే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంగానే ఆయన బయటకు వచ్చారు. ఆ రోజు స్పీకర్ పదవి ఇచ్చినందుకు ఆయన నిరసిస్తూ బయటకు వచ్చి టీఆర్ఎస్ను స్టార్ట్ చేశారు. సరే, టీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి దాకా అందరికీ తెలిసిందే, మినిట్ టు మినిట్ ఆయన పొలిటికల్ కెరీర్ ఎలా ముందుకెళ్ళింది అనేది. అయితే పొలిటికల్గా అటు వైఎస్ఆర్ కానీ కేసీఆర్ కానీ ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్లో ఏజ్ల డిఫరెన్స్ ఉన్న కొంత సమకాలీకులనే చెప్పుకోవచ్చేమో. చంద్రబాబు నాయుడు ఏజ్ పరంగా నేను అంటుంది, ఎక్స్పీరియన్స్ పరంగా కాదు. కానీ అలాంటి చంద్రబాబు నాయుడిని చూసి కూడా వాళ్ళిద్దరూ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? రాజకీయ పాఠాలు చాలామందిని చూసి నేర్చుకోవచ్చు, ఎంతోమంది పొలిటీషియన్స్ ఉన్నారు. రాజకీయ వ్యూహాలు కూడా ఎంతోమంది నుంచి నేర్చుకోవచ్చు. నిజానికి చంద్రబాబు నాయుడులో ఉండే ఒక ఎసెట్, బిగ్ ఎసెట్ ఏంటంటే పొలిటికల్గా ఆయన ఎప్పుడు కూడా అపరచాణికుడు అని పిలుస్తూ ఉంటారు. ఆయన పొలిటికల్ వ్యూహాల్లో దిట్ట అని కానీ. సో అందుకే పీకే లాంటి వాళ్ళను ఇంకొకరు ఆయన సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయరు, ఆయన సలహాలు కూడా తీసుకోరు పెద్దగా. అలా ఆ పొలిటికల్ చతురత, రాజకీయ చతురత, రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబు నాయుడు దిట్ట వెన్ కంపేర్డ్ విత్ వైఎస్ఆర్ అండ్ కేసీఆర్. అయితే వేరే అంశాలు, ఒక ఐటీకి డెవలప్ చేయడం కానీ, లేకపోతే ఆయనకు చంద్రబాబు నాయుడుకి ఒక కీర్తి కంటూ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయన ఎప్పుడు కూడా తానున్నా, తన ప్రజెన్స్ లేకున్నా ఎప్పుడు తన పేరు అక్కడ వినపడాలి, తాను అక్కడ కనపడాలి అనుకుంటారు. అందుకే ఎక్కడైనా చూడండి మీరు, హైటెక్ సిటీ దగ్గర నుంచి, హైటెక్ సిటీకి ఆయన బీజం వేసిన దగ్గర నుంచి ఒక సైబరాబాదు సృష్టించడం వరకు ప్రతి అణువున మనకు చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఒక ఐబీఎం దగ్గర నుంచి ఒక మైక్రోసాఫ్ట్ దాకా ఇక చంద్రబాబు నాయుడు పేరు, అది చరిత్రలో ఎవరు వచ్చినా, కేసీఆర్ స్మరించినా, వైఎస్ ఒప్పుకోకున్నా, జగన్ ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు కాదన్నా అది చంద్రబాబు నాయుడుదే. సో అట్లా కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇక వెరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లా అండ్ ఆర్డర్ మీద ఆయన ఫోకస్ పెట్టే విధానం కావచ్చు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా చాలా అంశాల్లో, ఒక క్యాడర్లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయినా సరే ఆయన అందరూ నీటిలో ఉన్న ముసలు అంటారు, ప్రతిపక్షంలో ఉంటే ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్గా పనిచేస్తాడు ఆయన. ఒక కార్యకర్త, ఒక లీడరు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళని కూర్చోబెట్టుకుని గంటలు మాట్లాడి కన్విన్స్ చేస్తారు వాళ్ళని వెళ్ళనివ్వకుండా. అలాంటి ఒక స్పెషల్ క్వాలిటీ కావచ్చు. అట్లా కొన్ని రాజకీయంగా ఆయన ఫాలో అయిన వాటిలో చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ కావచ్చు. ఎప్పుడు కూడా ఆయన అవకాశాలని మన కష్టాలని, మన సమస్యల్ని అవకాశాలుగా మలుచుకోవాలి అని చెప్తారు, ఆపర్చునిటీస్గా మార్చుకోవాలి అని చెప్తారు. అది క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన ద బెస్ట్. ఆయనకి ఎవరు కూడా ఇప్పుడున్న పొలిటీషియన్స్లో ఎవరు లేరు ఆయనలాగా. సో ఇలాంటి వాటి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. అయితే వీటన్నిటికంటే ఒక పొలిటికల్గా ఒక ఫ్యామిలీ ఒక కీ పొజిషన్లో ఉంది అనుకున్నప్పుడు, ఒక లీడర్ కీ పొజిషన్లో ఉన్నారు అనుకున్నప్పుడు, ఆ లీడర్ ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి సభ్య సమాజానికి. ఎందుకు? ఒకసారి ఈరోజు పొలిటికల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పెద్దగా వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండదు. ఎంత స్పేస్ ఇద్దాం అనుకున్నా ఆ పర్సనల్ లైఫ్లోకి వాళ్ళ అభిమానులు, వాళ్ళ ఫాలోయర్స్, వాళ్ళ బాధ్యతలు చొచ్చుకొని వస్తూనే ఉంటాయి. కానీ అలాంటి పర్సనల్ లైఫ్లో కూడా ఎంత ఉన్నతంగా ఉండాలి అనే దాన్ని బట్టి, ఎంత ఉన్నతంగా ఉంటాము, జీవించినంతకాలం మనం ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టే పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. చాలామంది సమాజం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంది. ఇట్లాంటి ఎమోషన్స్ విషయంలో, ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడిని అయితే మాత్రం కొట్టేవాళ్ళు లేరు. ఎందుకు నేను ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, కేసీఆర్ కానీ ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవాలని పెడతా ఉన్నానంటే నిజంగా వ్యక్తిగత జీవితంలోనే. చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా లోకేష్ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అతను ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేశారు. అతను ఓడిపోయినా సరే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఆయన్ని ఫ్రీగా వదిలేశారు. మీ ఇష్టం, మీరు ఏది చేయాలంటే అది చేసుకోండి అంటే, లేదు నేను పాలిటిక్స్లోనే ఉంటానని చెప్పి దానికే స్టిక్ అయ్యారు లోకేష్. ఈరోజు తాను ఎక్కడ ఓడారో మంగళగిరిలో అక్కడే తను తలెత్తుకొని, తన తండ్రిని కూడా తలెత్తుకొని, తన పార్టీని కూడా తలెత్తుకొని నిలబడేలాగా చేయగలిగాడు. ఇప్పుడు దాకా ఈ విషయంలో కావచ్చు. ఇక అదేవిధంగా కేసుల విషయం, లోకేష్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతి కేసులు ఎన్నో ఉండొచ్చు, మైట్ బి. ఆయన ఆహారం దగ్గర నుంచి ఆయన చిరుతిళ్ళ దాకా చాలా కేసులు పెట్టారు, ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో అలాంటివి ఎన్నో ఉండొచ్చు. కానీ ఇప్పుడు దాకా లోకేష్కి సంబంధించి కానీ, చంద్రబాబు నాయుడికి సంబంధించి కానీ వాళ్ళ మీద ఏమన్నా సిబిఐ కేసులు ఉన్నాయా, ఈడీ కేసులు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ అది కూడా కాదు. గతంలో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు, కేసే లేని చోట కేసు క్రియేట్ చేసి. అదేమన్నా ప్రూవ్ చేయగలిగారా? విజయమ్మతో కేసులు వేయించారు, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కేసులు వేశారు. ఒక్కరైనా సరే చంద్రబాబు నాయుడు మీద కేసులు వేశారు, చంద్రబాబు నాయుడు మీద కేసులు ప్రూవ్ చేశారా? ప్రూవ్ చేయగలిగారా? చాలామంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అని.
చంద్రబాబు నాయుడు వ్యవస్థలను నిజంగా మేనేజ్ చేసేవాళ్ళు అయితే 52 రోజుల పాటు జైల్లో ఉండాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో. సో 52 రోజుల పాటు జైల్లో పెట్టినా తన పిటిషన్ క్వాష్ అయ్యేదాకా తాను ఉంటానన్నాడు, కానీ బెయిల్ కోసం కూడా ఆయన సీరియస్గా ఎఫర్ట్ పెట్టలేదు ఆ రోజు. సో అలా చంద్రబాబు నాయుడు జీవితంలో నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. పోనీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరి మీదైనా సరే ఒక సిబిఐ కేసు ఉందా? అంతమంది పిల్లలు ఉన్నారు కదా ఆయనకి, ఎవరి మీదైనా ఒక సిబిఐ కేసు ఉందా, ఒక ఈడీ కేసు ఉందా? లేకపోతే ఎవరైనా పిల్లలు ఎదురు తిరిగి వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారా? మనం చూసాం. చంద్రబాబు నాయుడు తమ్ముడైన రామూర్తి నాయుడిని వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి ఆయన రాజకీయాల్లో హడావుడి చేసి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఆయన లాస్ట్ మినిట్లో దగ్గరికి తీశారు. అదేవిధంగా ఈవెన్ దగ్గుబాటి దంపతులను కూడా ప్రొవోక్ చేసి వాళ్ళని కాంగ్రెస్ వైపు తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ అదే దగ్గుబాటి దంపతులు ఈరోజు చంద్రబాబు నాయుడుతో ఉన్నారు. అలా మనం చూసాం. లోకేష్ ఎన్నోసార్లు వాళ్ళు బూతులు తిట్టే ప్రయత్నం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేసేవాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంటే. కానీ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ మనం సోషల్ మీడియా వేదికల మీద ఎక్కడ చూసినా వాళ్ళంతా సూపర్గానే ఉన్నారు. మళ్ళీ ఎప్పటికైనా మేము కలిసిపోతామని మెసేజ్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని, ఆయన ఫ్యామిలీని, ఆయన పెళ్ళిళ్ళని, ఆయన పిల్లల్ని, ఆయన సినిమాలను అన్నింటినీ టార్గెట్ చేసేవాళ్ళు. చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. చూడండి, ఎక్కడైనా ఫ్యామిలీలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం పక్కన వాళ్ళు చేసేది తప్ప వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు చిచ్చు పెట్టుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చంద్రబాబు నాయుడునే తీసుకుందాం. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైనా సరే లోకేష్ ఎక్కడైనా ఎదురు మాట్లాడో, ఎక్కడైనా ఆయన మీద థ్రెటన్ చేసో, లేకపోతే ఎక్కడైనా ఆయన ఇంకో రకంగా ఇబ్బంది పెట్టిన సందర్భం మనం చూసామా? ఎక్కడైనా సరే బహిరంగ సభల్లో కూడా ఆయనే నా మొట్టమొదటి గురువు అని చెప్తూ ఉంటారు లోకేష్. ఆయన నుంచే నేను నేర్చుకున్నాను అని చెప్తూ ఉంటారు. గతంలో మీరు చూస్తే ఆయన పాదయాత్రలప్పుడు కూడా ఒక డైలాగ్ చెప్పేవాళ్ళు. ఎప్పుడు నాకు చాలా బాగా నచ్చేది ఆ డైలాగ్. మా తాత దేవుడు, మా నాన్న రాముడు, బట్ లోకేష్ మూర్ఖుడు అని చెప్పేవాడు. కానీ అంత మూర్ఖుడైనా తన ప్రత్యర్థుల పట్ల మూర్ఖంగా ఉన్నారేమో కానీ ఎక్కడా కూడా తన తండ్రి పట్ల మూర్ఖంగా లేరు. ఈరోజు ఎక్కడికక్కడ లోకేష్ సీఎం కావాలని చూస్తున్నారు. ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ సీఎం ఆయనే. మరి కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎప్పుడో ఇచ్చారు కేసీఆర్, ఎవరు మాట్లాడలేదేంటి? అప్పుడెవరు మాట్లాడరు, అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు లేస్తూ ఉంటాయి. సో ఆయనే సీఎం అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడే సీఎం అని ఇప్పుడు 100 సార్లు చెప్పారు లోకేష్. ఇంకో 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్, మేము బీజేపీ అందరం కలిసే ఉంటామని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్తానే ఉన్నారు. చంద్రబాబు నాయుడే సీఎం అని పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నారు. అయినా సరే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కానీ లోకేష్ ఎక్కడైనా ఒక్క ఫ్రేమ్లోనైనా తన తండ్రిని డినై చేస్తూ, తన తండ్రికి ఎదురు మాట్లాడుతూ ఎక్కడైనా ఒక్క ఫ్రేమ్లోనైనా, ఒక్క డైలాగ్లోనైనా ఎవరైనా చూసారా? వాళ్ళ ప్రత్యర్థులు ఎవరైనా చూసారా? ఎవ్వరు చూసుంటారు. ఒక కేసు, ఒక సిబిఐ కేసు కానీ, ఒక ఈడీ కేసు కానీ, సుదీర్ఘంగా రాజకీయ జీవిత చరిత్ర ఉంది కదా ఆయనకి. చంద్రబాబు నాయుడు దగ్గర అయినా చూసారా? పోనీ లోకేష్ దగ్గర అయినా చూసారా? ఆయన కొడుకు కదా. ఈరోజు లోకేష్ మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. లోకేష్ కన్సర్న్లో ప్రభుత్వం నడుస్తుందని చెప్పినప్పుడు ఈరోజు ఎక్కడైనా సరే లోకేష్కి సంబంధించి ఆ యాంగిల్ చూసారా మీరు? గతంలో మోడీ అంటే మీరు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడి వాళ్ళని విమర్శించారు. కానీ అదే మోడీ అంటే మీ ఈరోజు లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. సో అది చంద్రబాబు నాయుడు పెంపకం. అది చంద్రబాబు నాయుడు పెంపకానికి మిగతా వాళ్ళ పెంపకానికి ఉన్న తేడా. అందుకే లోకేష్ ఎక్కడికి వెళ్ళినా నా ఫస్ట్ గురువు నువ్వు చంద్రబాబు నాయుడే అని చెప్తా ఉన్నారు. సరే, ఈరోజు చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తులు ఎంత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆస్తులు ఎంత అనేది ఎన్నోసార్లు చర్చకు వచ్చింది. అది ఎవరు కూడా వైఎస్కి కరుడుగట్టిన అభిమానులు ఇంకా చాలామంది ఉన్నారు, ఆయన ఫాలోవర్స్. వాళ్ళందరికీ తెలుసు ఎలా వచ్చినాయని. కానీ ఎవ్వరు కూడా బయటకు వచ్చి మాట్లాడరు. పైగా జగన్మోహన్ రెడ్డిని ఎండార్స్ చేయడానికి వాళ్ళంతా ప్రయత్నిస్తూ ఉంటారు. రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమాంతం ఎందుకు పెరిగాయి? ఈవెన్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా ఆయన ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి మీద మరి సిబిఐ, ఈడీ కేసులు ఎందుకు పడ్డాయి? ఇదే చాలా కాంగ్రెస్ను ఎదిరించేందుకు సిబిఐ కేసులు పడ్డాయా? ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వద్దు అనుకుని కాంగ్రెస్ ఆయన మీద సిబిఐ, ఈడీ కేసులు ఎందుకు పెడుతుంది? అది కూడా ఒక పావుగా వాడుకునే ప్రయత్నం చేశారు మీరు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పేకి మీద కత్తిలాగా సిబిఐ, ఈడీ కేసులు వేలాడుతూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల నుంచి తప్పించుకోలేరు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు దగ్గర నుంచి ఈరోజు చూస్తే లెక్కర్ స్కామ్ వరకు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన కొడుకుని ప్యాంపర్ చేద్దాం, తన కొడుకు మీద ఉన్న ప్రేమ ఆయన కళ్ళకు కమ్మేసింది. అందుకే ఆ స్థాయిలో కొడుకు కోసం ఆయన ముఖ్యమంత్రి పదవిని కూడా పక్కన పెట్టి ఆయన చేసిన పనులు ఎంతోమంది నేతలను, ఎంతోమంది అధికారులను జైలు పాలు చేశాయి. ఆయన కొడుకును కూడా జైలు పాలు చేశాయి. ఈరోజు ఆయన మీద ఉన్న కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఇంకెవరి మీదైనా లేవు కదా. సో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజే స్టార్టింగ్లోనే రాజకీయాల్లోకి రాకముందు ఎంత నిక్కచ్చుగా ఉన్నారో ఆయన అంతే నిక్కచ్చుగా పదవులు వచ్చిన తర్వాత కూడా ఉండుంటే, కొడుకు కోసం ఆ ప్రేమ చూపించకుండా ఉండుంటే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసులు ఉండకపోతున్నామో. జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ని ఆయన ప్రెజర్గా తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒత్తిడిని ఆయన ఒత్తిడిగా తీసుకోబట్టే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎన్నోసార్లు తిట్లు తింటా ఉన్నారు. ఈరోజు తన భార్యని తన కూతుర్ని కూడా క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతూ ఉందంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మీరు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెంచి పోషించిన కారణంగానే. ఏకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు తన తండ్రిని ఎక్కడ తిట్టలేదు కదని. ఆయన పార్టీ ఎజెండాలో తన తండ్రి పేరు పెట్టుకున్నారు, కానీ ఆ తర్వాత తండ్రిని అనేక రకాలుగా ఆయన అవమానించారు. తండ్రి మరణం వెనుక కుట్ర ఉందని చెప్పి ఆ కుట్ర మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేసిన పరిస్థితి లేదు ఇన్నేళ్ళు అవుతున్నా. బాబాయిని గొడ్డలపోటుతో చంపేశారని చెప్పి ఆ సిబిఐ కన్సర్న్ తనే వెనక్కి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. స్వయాన తన తల్లి తన తండ్రి భార్య అయిన విజయమణి క్యారెక్టర్ అసోసియేషన్ చేపిస్తూ ఉన్నారు ఈరోజు వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళతో. తన సొంత రక్త సంబంధమైన చెల్లిని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా వైఎస్ రాజశేఖర రెడ్డిని అవమానించిన సందర్భం ఎక్కడన్నా ఉంటుందా? నిజంగా ఆయన ఆత్మ అనేది ఉంటే, ఆ ఆత్మకి నిజంగా మనసు అనేది ఉంటే ఎక్కడ కూడా ఆయన శాంతంగా ఉండలేదు. ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత కుమిలిపోతానే ఉంటుంది, ఆయన ఆ స్థాయిలో క్షోభిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూద్దాం కేసీఆర్. ఈరోజు కేసీఆర్కి ఉన్నంత నిజంగా చెప్తున్నా కర్మ ఫాలోస్ అంటామే, అది చాలా తక్కువ సమయంలోనే ఫాలోస్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఇది కలియుగం కాబట్టి ఈరోజు కవిత రూపంలో కేసీఆర్కి వచ్చిన కష్టం నిజంగా మన పగోళ్ళకు కూడా రాకూడదు. సొంత కూతురే మిమ్మల్ని డిఫర్ అయ్యి ఈ రోజున అసలు అంత స్థాయిలో సౌత్ కింగ్ పిన్గా లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడమే కేసీఆర్ ప్రాణం పోయినంత పని అయింది. తాను ఓడిపోయిన బాధలో తనుంటే ఓడిపోయి బాత్రూంలో పడి తుంటి విరగొట్టుకొని ఆ స్థాయిలో తన హాస్పిటల్లో ఉన్న సమయంలో ఆవిడ లిక్కర్ స్కామ్లో సౌత్ కింగ్ పిన్గా అరెస్ట్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కేజ్రీవాల్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎంపీలు శరత్చంద్ర వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు. కానీ ఒక లేడీ, ఒక మహిళ మాజీ మంత్రి అయి ఉండి, ఒక ఎమ్మెల్సీ అయి ఉండి ఆవిడ సౌత్ కింగ్ పిన్గా అరెస్ట్ అయిందంటే అది కేసీఆర్ ఏ స్థాయిలో ఆమెను ప్యాంపర్ చేసి ఉండాలి. కేసీఆర్కి తెలియకుండా, కేటీఆర్కి తెలియకుండా ఆవిడ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిందంటే చిన్న పిల్లలు కూడా నమ్మరుతారు. అది అయిపోయింది. ఈరోజు అలాంటి ఆవిడ పాపం ఎంతో కష్టపడి కేసీఆర్ బెయిల్ మీద బయటికి తీసుకొస్తున్నా కూడా ఈరోజు ఆ పార్టీకి ఎదురు తిరుగుతూ ఉంది. కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పంటా ఉంది. అటు కేటీఆర్ని అటు చూస్తే హరీష్ రావుని, సంతోష్ రావుని అందరినీ బూతులు తిడతా ఉంది ఆవిడ ఈ స్థాయిలో. వాళ్ళు కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉన్నారు ఆవిడ మీద, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి. నేను అదేదో సినిమాలో చెప్తారు, రుద్రమదేవి సినిమాలో గోన్ గన్నారెడ్డి క్యారెక్టర్కి ఇచ్చిన అల్లు అర్జున్ చెప్తాడు, నేను కత్తి తీసుకుంటూ వచ్చేది నీకోసమే రుద్రమా అని. అట్లాగే ఇప్పుడు కూడా అలాగే ఉంది, నేను కత్తి తీసుకుంటూ వచ్చేది నీకోసమే బాపు అన్నట్టుగా ఆ స్థాయిలో డైరెక్ట్ బోర్డు చేస్తాను తన తండ్రిని. ఆఖరికి ఆ పార్టీ టీఆర్ఎస్ గతంలో, ఇప్పుడు బీఆర్ఎస్, ఆ డిఆర్ఎస్ని కూడా తనకే పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో. అంతకన్నా ఒక తండ్రిని అవమానించిన సంఘటన రాజకీయాల్లో, ఈ తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో మనం ఎక్కడ చూసామా? ఒక కూతురు తండ్రి బతికున్న సమయంలోనే తన తండ్రి చేసిన తప్పు, తన తండ్రి పనికిమాలిన పరిపాలన చేశాడని కూతురే బయటకు వచ్చి చెప్తా ఉన్నాం. ఏ తండ్రికి పడకూడదు శిక్ష, అంతకన్నా ఏ శిక్ష పడకూడదు కేసీఆర్, అంతకన్నా పరాభవం ఏది లేదు. అదే సంబంధించి ఇప్పుడు ఆవిడ మీద కేసులు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ, తన కొడుకు మీద ఫార్ములా 1 కేసు ఎంక్వైరీ, తన మీద ఫోన్ ట్యాపింగ్ అండ్ దెన్ మనం చూసే కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ. చూడండి ఇన్ని ఉన్నాయి. సో మరి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు లేవు? ఇన్ని సంవత్సరాల నుంచి మీకన్నా సీనియర్ కదా ఆయన, సుదీర్ఘ రాజకీయ జీవితం చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడు మీద సిబిఐ కేసులు లేవు, ఈడీ కేసులు లేవు. పోనీ జగన్మోహన్ రెడ్డి బలవంతంగా జైల్లో పెట్టినా అది ప్రూవ్ చేయలేకపోయినారు. అంతేకాదు ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు మీద సిబిఐ కేసులు లేవు, మీ కొడుకుల మీద మీ కూతుళ్ళ మీద సిబిఐ కేసులు ఉన్నాయి. అదొక బ్రహ్మాండం అనుకుంటా ఉంటే ఈరోజు అంతకన్నా పెద్ద ఇష్యూ ఏంటంటే వాళ్ళు మీకు ఎదురు తిరిగే ప్రయత్నం చేయడం, మీకు బ్రతికుండగానే మిమ్మల్ని శిథిలావస్థకు తీసుకెళ్ళడం. ఇది నిజంగా ఏ తండ్రులకి రాకూడని కష్టం నిజంగా. సో అందుకే చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అంటే కేవలం రాజకీయ పాఠాలు, పరిపాలనా పాఠాలు కాదు, ఇలాంటివి కూడా నేర్చుకో. ఒక లీడర్, సమర్థవంతమైన లీడరు తన ఫ్యామిలీని కూడా ఎంత సమర్థవంతంగా తీర్చిదిద్దగలడు, సమాజానికి ఎంత ఆదర్శవంతంగా ఉండగలడు అనడానికి ఇవి ఎగ్జాంపుల్స్.